ఎందుకంటే నాకు లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి చాలా ఇష్టమైన టాపిక్ నాకు. ఓకే సార్. జన్మల గురించి కానీ, మరణాంతర జీవితం గురించి కానీ అది బాగా రీసెర్చ్ చేయాలని ఎప్పుడూ ఉండేది. నాకు తెలిసినంత వరకు అన్ని జ్ఞానాల్లో కల్లా ఈ మరణాంతర జీవితం జ్ఞానం చాలా గొప్ప జ్ఞానంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి నిజమైన మన ఈ స్వస్వరూపము, మన యొక్క నిజస్థితి, మనం అసలుకి అందరం కూడా ఆ పరమాత్మను, మనమంతా పరమాత్మలమే. ఆ యొక్క ఈ జ్ఞానమే దాన్ని మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ భూమండలంలో ఉన్నామంటే మనకు తెలియదు మనం పరమాత్మ అంటే మనం నమ్మలేమన్నమాట. నేనేంటి పరమాత్మని, నేను జీవాత్మ అని అంటాం, నేను ఏదో నిమిత్త మాత్రుని. కానీ అది అక్కడ విహరించి వస్తే అక్కడ ఆ లోకవాసుల్ని మనం కలిసినప్పుడు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారంటే మనల్ని తక్కువగా ట్రీట్ చేయరు. వాళ్ళు మనల్ని దేవుళ్ళుగా కొలుస్తుంటారు, దేవుళ్ళుగా చూస్తారు మనల్ని కూడా. మనల్ని వాళ్ళు తక్కువగా చూడరు. ఓకే. వాళ్ళు ఈక్వల్గా చూస్తారు, ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. ఓకే. వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఒకటే, అంతా పరమాత్మే, నువ్వు పరమాత్మే, అందరూ దేవుళ్ళే అనే ఒక గ్రాండ్ మెసేజ్ ఇస్తారనమాట. ఇంకొక క్వశ్చన్, మన పురాణాలు, ఇతిహాసాలు, మన వేదాలు, మన భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఒక బైబిల్ నుంచి చెప్పినటువంటి, ఆ గ్రంథం నుంచి చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఖురాన్ నుంచి చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఈ మత గ్రంథాలన్నింటి యొక్క ఒక మూల సిద్ధాంతం లేకపోతే ఒక అత్యద్భుతమైనటువంటి విషయం వాళ్ళు చెప్పింది. ఇక్కడ మీరు జీవించే విధానాన్ని ఎలా జీవించాలి అనేటువంటి విషయాల్ని వాళ్ళు ఎంతో అత్యద్భుతంగా చెప్పారు. కరెక్ట్. మరణానంతర జీవితం ఉంది అన్న విషయాలని కూడా ఆ యొక్క గ్రంథాలలో నిక్షిప్తం చేయబడ్డాయి. ప్రతి మనిషికి ఈ జ్ఞానం తెలుసు. తెలిసి కూడా ఆ జ్ఞానంలో జీవించలేకపోవడానికి కారణం ఏంటి సార్? ఓకే, మనం తెలుసు అని అనుకుంటాము. ఒక మత గ్రంథాన్ని చదివిన తర్వాత ఒక జ్ఞానాన్ని మనం పుస్తక జ్ఞానం కానీ లేకపోతే పరోక్షంగా ఎవరైనా చెప్తారు మనకు, ఒక గురువు దగ్గర ఒక సీనియర్ మాస్టర్ తన అనుభవాలని షేర్ చేస్తారు. కానీ మనం ఇంకా ఆ ఆ జ్ఞానాన్ని ఆకలింప చేసుకోలేదు, మనలోకి ఇంకా సంపూర్ణంగా తీసుకోలేదు. ఎందుకంటే స్వానుభవం లేదు కాబట్టి. ఓకే. అందుకే మనం సంపూర్ణంగా ఇక్కడ జీవించలేము. కానీ ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో అది ఒట్టి థియరిటికల్ నాలెడ్జ్గా ఉండదన్నమాట. వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఎందుకంటే సర్వ మతాలు, అన్ని మత గ్రంథాల్లో రాయబడినవన్నీ సత్యాలే. ఓకే. కాకపోతే అవన్నీ కూడా కథల రూపంలో రాశారు. ఓకే. ఇప్పుడు భాగవతం అంతా కథలే. ఆ నారద మహర్షి విష్ణు మధ్యన జరిగినటువంటి సంవాదం లాంటిది, డిబేట్ లాగా జరిగింది. మహావిష్ణువుని అడుగుతున్నాడు నారదుడు, నేను భూలోకానికి వెళ్ళొచ్చాను. ఆయన బాగా ఇంటర్ డైమెన్షనల్ మాస్టర్ అనమాట. ఆయన BBC. సార్. ఆయన న్యూస్ని ఒక లోకాన్ని నుంచి ఇంకొక లోకానికి తీసుకువెళ్తుంటారు. సో ఆయన భూలోకానికి వచ్చారన్నమాట. చూసి నవ్వుకుంటున్నారు, ఈ మానవులంతా ఏంటి ఇంత ఇల్యూషన్లో ఉన్నారు, ఇవన్నీ చెప్తున్నాం కదా, వీళ్ళంతా గురువులంతా ఇంత ఆశ్రమాలు పెట్టి ఎన్ని ప్రబోధాలు చేస్తున్నారు, వీళ్ళేంటి ఇట్లా ఇల్యూషన్లో బతున్నారు, ఇది కాదు అని చెప్పి ఆ విష్ణులోకంకి వెళ్ళి విష్ణుతో డిబేట్ పెట్టుకున్నాడు అనమాట. ఓకే. అడుగుతున్నారు, వీళ్ళంతా చూస్తే నాకు పరిహాసం అనిపిస్తుంది, వీళ్ళు ఏంటి ఇట్లా ఇల్యూషన్లో బతుకుతున్నారు. అప్పుడు చెప్పాడనమాట విష్ణు మాస్టర్ చెప్పారు, నువ్వు వెళ్ళి చూసిరా, ఇల్యూషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఈ మాయను గెలవడమే గొప్ప అచీవ్మెంటు. ఓకే. ఎందుకంటే ఈ మాయను గెలవడానికి ఈ భూమండలంలో ఉండి గెలవాలి. నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక జన్మ తీసుకో, భూలోకం వెళ్ళి జన్మ తీసుకో, నీకు తెలుస్తుందని చెప్పాడనమాట. విష్ణుతో ఛాలెంజ్ చేశాడు. ఓకే. తీసుకుంటాను, నేను గుర్తుపెట్టుకుంటాను, నేను ఎవరినో, నేను నారద మహర్షి, నేను ఇక్కడ బ్రహ్మ మానస పుత్రుణ్ణి, ఇది అదే అని చెప్పేసి నేను వెళ్తానని చెప్పి జన్మ తీసుకున్నాడు. తీసుకోవడం ఒక ఆడ శరీరంలోకి వచ్చాడనమాట. ఓకే. ఒక ఆడ శరీరంలోకి వచ్చాడు, మహిళగా పుట్టాడు. మహిళగా పుట్టిన తర్వాత ఫస్ట్ పుట్టిన కొన్ని నెలల వరకు బాగానే గుర్తుంది, నేను నారద మహర్షిని, ఆ పైన డిబేట్ జరిగింది, నేను ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని వచ్చాను, నేను గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అని అలా రిమెంబరెన్స్లో ఉన్నాడు.
కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత పెళ్లి వయసు కూడా వచ్చేసింది, పెళ్లి చేసుకున్నాడు. ఓకే. మహిళగా ఒక 4 బిడ్డల్ని కన్నాడు. ఓకే. 4 బిడ్డలుగా ఆ మహిళ కన్నింది. ఓకే. ఇంకా ఆ ఫ్యామిలీతో అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఓకే. వాళ్ళకేమైనా అయితే తను బాధగా ఫీల్ అయ్యేది. ఓకే. ఇంకా భర్త చనిపోయినప్పుడు కూడా చాలా రోధిస్తుంది. ఓకే. వా ఎంత చాలా కష్టంగా అంతా మర్చిపోయి మొత్తం నారద మహర్షి అన్ని ఆ చాప్టర్ అంతా క్లోజ్ అనమాట. ఇంకా మొత్తం అక్కడ ఆ జన్మంతా కూడా ఏడుస్తూ శరీరం వదిలేసింది. వెళ్తే మళ్ళీ విష్ణులోకానికి వెళ్ళింది. ఓకే. నారద మహర్షి రూపంలో వెళ్ళాడు. మళ్ళీ వెళ్తే మహావిష్ణువు నవ్వుతున్నాడు, చూడు నువ్వు చెప్పావు కదా మాయ ఎలా ఉంటుందో చూసావా, మరి అలానే ఉంటుంది అన్నాడు. సరే ఇంకొక జన్మ తీసుకుంటాను, ఈసారి అన్నా నేను ప్రూవ్ చేస్తాను. ఈ మానవులంతా ఇన్ని జన్మలు తీసుకుంటారు, 600, 700, 1000 జన్మలు తీసుకుంటారు, ఈ మాయను గెలవలేకపోతున్నారు, కానీ ఎంత సులభమా అంటాడు అనమాట. మరి ఎల్లు ఇంకొకసారి అన్నాడు. ఓకే. సరే ఈసారి పందిలాగా పుడతాడు, పంది జన్మ తీసుకుంటాడు. ఇవన్నీ భాగవతంలో రాశారనమాట. ఎన్నో జన్మలు ఆయన తీసుకుని నారద మహర్షి జన్మలు. ఎందుకంటే ఇవన్నీ ఇల్యూషన్ గురించి, ఇక్కడ ఉండే మాయ ఎలా కప్పివేస్తుంది, ఒక మన ఫర్గెట్ఫుల్నెస్ వచ్చేస్తుంది, అమ్నీషియా. మనకి ఎక్కడి నుంచి వచ్చామో అదంతా మర్చిపోతాం. మనం హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ అని మర్చిపోతాం. సో ఆయన పంది రూపంలో వచ్చినప్పుడు కూడా అక్కడ మంచి పన్నీరుతో ఉన్నటువంటి ఈ నీటి కుండం ఉంది, దానిలో కాకుండా బురదలోకి వెళ్ళి తిరుగుతుంది అది. ఓకే. బురద అంటే చాలా ఇష్టం పందికి. అవును. దానిలో ఆడుకోవడం, పిల్లలు పుట్టాయి ఆ పందికి. ఇంకా అక్కడ ఇంకా దానిలో అటాచ్మెంట్లు, దానిలో మళ్ళా శోకము, ఇంకా అదంతా మాయలో ఇరుక్కుపోయింది మళ్ళా. ఓకే. అప్పుడు మహావిష్ణువు చెప్తాడు, ఇది ఎన్నో జన్మల ప్రయాణం. ఎవరైతే మాయను గెలుస్తారో అదే వాళ్ళే ఈ యొక్క ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నేను అంటే ఎవరు, ఇవన్నీ తెలుసుకుంటారు. అంత హయ్యెస్ట్ ఉన్నత లోకాలలో ఉండేటువంటి ఒక గొప్ప ఆత్మకి, బ్రహ్మలోకాలలో వ్యవహరించేటువంటి ఆత్మకే ఈ యొక్క మాయను జయించడం అనేది అంత కష్టమైనప్పుడు మనిషి ఎలా జయిస్తాడు సార్? మనిషి కూడా జయించవచ్చు. ఏది అసాధ్యం అనేది కాదు, అసాధ్యం అనేది లేదు. కాకపోతే ఇక్కడ ధ్యానం చేయాలి. ఓకే. ఓన్లీ మిస్సింగ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఆ మహిళగా పుట్టిన నారద మహర్షికి ధ్యానం తెలిసిందనుకోండి, ధ్యానం చేస్తుంటే మేలుకొల్పు అనేది జరుగుండేది. సార్ నాకు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు నారద మహర్షిగా ఉన్నత లోకాలలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఆడ జన్మలో వచ్చారు అంటే, అంతటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ అయినా సరే ఇక్కడ ధ్యానం చేయకపోతే తన స్వస్వరూపాన్ని తను అర్థం చేసుకోలేదంటారా? తెలుసుకోలేరు. ఎవరైనా సరే, మనం ఎంత హై ఫ్రీక్వెన్సీ మాస్టర్ అయినా కూడా, ఎన్నో జన్మలు సాధన చేసినప్పటికీ మళ్ళీ కొత్త జన్మ తీసుకున్నాం అనుకోండి, మనం బిగినింగ్ నుంచి చేయక్కర్లేదు సాధన. ఓకే. మనం ఏం చేస్తాం అంటే కొంత సాధన చేయాలి. ఓకే. ఫస్ట్ ఒక 40 రోజుల సాధన, లేకపోతే కొన్ని సంవత్సరాల సాధన చేయగానే ఎన్నో జన్మల్లో తను నేర్చుకున్న విషయాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఓకే. ఇవన్నీ రావాలంటే ధ్యాన సాధన కంపల్సరీ అనమాట. ఈవెన్ ఆ బ్రహ్మలోకాల్లో, అదర్ లోకాస్లో వాళ్ళు ఎంతో విహరించుంటారు, ఎంతో గొప్ప మాస్టర్స్ వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అది యాక్టివేట్ కావడానికి సాధన అనేది కంపల్సరీ. అందుకే ఎవరైనా సరే, ఒక తపోలోకవాసి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ సాధన చేయాల్సిందే. మనం తపోలోకం నుంచి డైరెక్ట్ నేను సత్యలోకంకి వెళ్తాను, భూమండలంలో పుట్టను అనుకుంటే కాదు. ఓకే. మనం ఏ లోకానికి మనం ఎదిగినప్పటికీ ఈ భూమండలంలో మనం 7th క్లాస్ పాస్ అయ్యాము, పాస్ అయితే మనం ఇప్పుడు 8th క్లాస్కి వెళ్తాం. అట్లానే అక్కడ కూడా మనకు పాయింట్స్ పడుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మీడియం సోల్స్, అడ్వాన్స్ సోల్స్కి స్టేట్కి మనం వెళ్తున్నాం అంటే, నువ్వు కారణ లోకాల నుంచి మహాకారణ లోకాలకి నీకు వీసా పాస్పోర్ట్ వచ్చేసింది, నువ్వు క్వాలిఫికేషన్ వచ్చింది నీకు. ఓకే. ఓకే. నువ్వు అడ్వాన్స్ సోల్స్లో ఉన్నప్పుడు ఇంకా హైలీ అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయావు. అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞాన స్థితికి వెళ్ళిపోయావు. అది ఇక్కడ అర్తులోనే పొందాలి, అర్తులోనే సాధన చేయాలి. నేను చనిపోయి అక్కడ సాధన చేసుకుంటా అంటే అది కౌంట్లోకి రాదనమాట. ఎందుకంటే ఇదంతా ఒక లీల, ఇది గేమ్. ఇది ఓకే. ఈ గేమ్ ఏంటంటే ఫర్గెట్టింగ్ రిమెంబరింగ్ గేమ్ అని అంటాం అనమాట. ఓకే. అంటే మర్చిపోవడము, తర్వాత మనల్ని గుర్తు తెచ్చుకోవడం, ఆ జ్ఞాపకం తెచ్చుకోవడం. ఓకే. చిన్నపిల్లలు హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడతారు, వాళ్ళకి తెలుసు దాక్కుంటారు ఒక దగ్గరికి వెళ్ళి. ఓకే. మళ్ళీ వాళ్ళు దాక్కున్న ప్లేస్ కూడా తెలుసు, మళ్ళీ మర్చిపోయినట్టు నటిస్తారు అన్నమాట. ఓకే. మళ్ళీ ఒక సర్ప్రైజ్తో మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తుంటారు, అట్లా అనమాట. అచ్చా. సో ఇది ఒక బ్యూటిఫుల్ గేమ్ అది.